నారీ వందన నారీ శక్తి వందన అధినియం మీద ఉందో ఇది పార్లమెంట్తో పాటు డీలిమిటేషన్ ఈ డీలిమిటేషన్ సంబంధించిన దాంట్లో కాంగ్రెస్ పార్టీ మహిళా బిల్లు పాస్ కాకుండా ప్రయత్నం చేస్తుంది. ఒకవైపు సపోర్ట్ చేస్తామని చెప్తా ఉన్నారు, కానీ మహిళా బిల్లు రావద్దని వాళ్ళ మనసులో ఉంది కాబట్టి వారు దీన్ని సైడ్ లైన్ చేయడానికి, డైవర్ట్ చేయడానికి డీలిమిటేషన్ అంశం మీద అబద్ధాలు ప్రచారం చేస్తూ ఉన్నారు. ఈరోజు ముఖ్యమంత్రి గారికి ఉత్తరం రాశారు ప్రధానమంత్రి గారికి. మహిళా బిల్లు సపోర్ట్ చేస్తారంట, కానీ డీలిమిటేషన్ సపోర్ట్ చేయరంట. డీలిమిటేషన్ కానీ మళ్ళీ మహిళా బిల్లు మళ్ళీ ఏ విధంగా మనం దాంట్లో మహిళలకు సపరేట్గా కాన్స్టిట్యూషన్ తయారు చేయగలుగుతాం. ఒకవైపు మహిళా బిల్లు సపోర్ట్ చేస్తూ అంటూనే మహిళా బిల్లుని వ్యతిరేకించే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. అందుకే ఈరోజు డీలిమిటేషన్ మీద దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చెప్పి తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నారు. ఏ ఒక ప్రాంతానికి కానీ ఏ రాష్ట్రానికి కానీ అన్యాయం జరగదు. నరేంద్ర మోదీ గారు ఉన్న రోజులు న్యాయమే జరుగుతుందని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నారు. కాబట్టి మహిళా బిల్లు సంబంధించిన దాంట్లో మనం మహిళలందరినీ కూడా కోరుతా ఉన్నాను, మనందరం కూడా మోదీ గారి యొక్క మద్దతు పలకాలి. వారి యొక్క ప్రభుత్వాన్ని వారిని మనము బలపరిచినప్పుడే మనకు న్యాయం జరుగుతుంది. దక్షిణాదిలో కూడా అందరికీ న్యాయం జరుగుతుంది, ఎవరికి అన్యాయం జరగదని చెప్పేసి కూడా భారతీయ జనతా పార్టీ ఒక దక్షిణ రాష్ట్ర అధ్యక్షుడు అని చెప్తా ఉన్నాడు. ఎవరికి కూడా అన్యాయం జరగదు, మోదీ గారు అన్యాయం చేయరనే విషయాన్ని కూడా నేను తెలియజేస్తాను. మోదీ గారిని బద్నాం చేయడానికి, మహిళా బిల్లుని ఆపడానికి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రయత్నాన్ని మేము ఖండిస్తూ ఈరోజు ఇంత పెద్ద ఎత్తున విద్యార్థులందరూ కూడా ఈ యొక్క ర్యాలీలో పాల్గొన్నందుకు వారికి ప్రత్యేకమైన అభినందన తెలుపుతూ, మరి యువ మోర్చా, మహిళా మోర్చా, ఇతర నాయకులు, ఇక్కడ మా ఉపాధ్యక్షురాలు కీర్తిరెడ్డి గారు ఉన్నారు, మన బండారు కాంతిరెడ్డి గారు ఉన్నారు, కీర్తిరెడ్డి గారు ఉన్నారు, సంధ్యారాణి గారు ఉన్నారు, ఎమ్మెల్యే పోటీ చేశారు. మన చాలామంది ఇక్కడ యువ మహిళా నాయకురాలు అందరూ చాలామంది ఉన్నారు. వారికి కూడా పేరు పేరున నేను అభినందిస్తూ, మరి మన అందరం కూడా ఈ ర్యాలీ పీస్ఫుల్గా ముందుకు తీసుకుపోతూ ఈ యొక్క ర్యాలీని మీరు అందరూ కూడా ముందుకు నడిపించాల్సిందిగా, ఎక్కడ కూడా ఏ సంఘటనలు కూడా జరగకుండా పోలీసు వారు కూడా చూస్తారు కాబట్టి మనం ప్రశాంతంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవాల్సిందిగా కోరుతూ, మరి పోలీసు వారిని కోరుతూ ఉన్నాను, మా ఒక ర్యాలీ ఒక సరైనటువంటి పోయేటటువంటి ప్రయత్నాలు కూడా మీరు చేయాలి. అదేవిధంగా పత్రికా మిత్రులకు కూడా నేను వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని నేను ఫ్లాగ్ ఆఫ్ చేస్తూ ఈ ర్యాలీ ముందుకు తీసుకుపోవాల్సిందిగా కోరుతాను.